ఈ కలియుగం ఎలా ఉందంటే, ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మొద్దో, ఎవరితో ఏది మాట్లాడాలో, ఏది మాట్లాడొద్దో, ఎవరితో హ్యాపీగా ఉండాలో, ఎవరితో బాధపడుతూ ఉండాలో, అసలు నటిస్తూ బతకాలా, మన రియల్ లైఫ్ మనలాగా మనం బతకాలో అర్థం కాకుండా ఉంది. ఒక పర్సన్ నీతో అన్నీ షేర్ చేసుకుంటున్నారు, నీతో హ్యాపీగా ఉంటున్నారంటే నీ మీద నమ్మకంతో, నువ్వు ఎవరికి ఏది చెప్పుకోవన్న ఆ నమ్మకంతో. కానీ నువ్వు విన్నదొకటి, చెప్పేదొకటి, వినేదొకటి. నువ్వు నలుగురికి 4 రకాలుగా ప్రసాదం పంచినట్టుగా పనిచేస్తున్నావు. నీ మీద నమ్మకం పెట్టుకొని షేర్ చేసుకున్న మనిషి పరిస్థితి ఏంటి? ఆ నలుగురు ఇంకో నలుగురికి ఇంకో 4 రకాలుగా చెప్పుకుంటారు. జనాలు ఎట్లున్నారంటే వినేదొకటి, చూసేదొకటి, కానీ ప్రచారం చేసేది ఇంకొకటి. ఎంత మంచిగానే ఉండు, కానీ నీ మీద ఏదైతే రుద్దాలో అది రుద్ది పెట్టేస్తారు. అట్లాంటి జనాల మధ్యలో బతుకుతున్నాము. మన చుట్టూ ఉన్న జనాలు మారదు, ఈ ప్రపంచం మారదు, అసలు ఈ మనుషులే మారరు. అంతే, మనం కూడా అలవాటు చేసుకోవాలన్నీ. విననట్టుగా, చూడనట్టుగా వదిలేయాలన్నీ ఏదున్నా కూడా. నాకు ఊహ తెలిసినప్పటి నుండి నేను ఎవరి గురించి చెడుగా అనుకోలేదు, చెడుగా ప్రచారం చేయలేదు, చెడుగా ఎప్పుడు ఊహించుకోలేదు. ఎవరి ఇష్టం వాళ్ళది, ఎవరి లైఫ్ వాళ్ళది అని. నాకేదైనా చెడు జరిగినా ఏదైనా నా మంచికే అని అనుకుంటాను. అంతే. నా గురించి చెడుగా ఆలోచించేటోళ్ళ గురించి నేనేం చేయలేను ఇంకా. అయితే కానీ నేను కుట్టిన కుల్లా ఎలా ఉంది, మా పాపకైతే నేను కుట్టాను. పుట్టినప్పటి నుండి సిజేరియన్ అయింది. నేను మిషన్ ఎక్కొద్దు, కానీ మా పాప మీద ఇష్టంతో సరే ట్రై చేద్దాం ఒకసారి అన్నట్టుగా కుట్టాను. ఎలా ఉంది, బాగా సెట్ అయిందా, ఎలా ఉందో నా కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ. അന്തപുരത്തിൻ മകളാണി ഹോ 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 അന്തപുര